హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 284 పాయింట్స్ డౌన్ అయి 63,591 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 88 పాయింట్స్ డౌన్ అయి 18,992 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్స్ డౌన్ అయి 42,736 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ లో ఎటువంటి బిగ్ సెల్ ఆఫ్ కూడా లేదు, బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోనే మనం ఒక మీనింగ్ఫుల్ సెల్ ఆఫ్ ని చూసాం, పర్టికులర్ గా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్ గా. అండ్ రీసెంట్ డేస్ లో మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చిన డేటా, ఇంత సిరీస్ ఆఫ్ మార్కెట్ ఫాల్ తర్వాత ఈ పాయింట్ లో ఆల్మోస్ట్ FIS 1,50,000 దగ్గరగా నెట్ షార్ట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కాస్త ఈవెన్ మార్కెట్ 300 పాయింట్స్ ర్యాలీ అయినా FIS షార్ట్స్ ని ఏ మాత్రం కూడా కవర్ చేసుకోలేదు. ఒక బిగ్ పర్సెంట్, అట్లీస్ట్ మినిమం 5% కూడా కవర్ చేయలేదు. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ లో 150 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ అగైన్ కూల్ బ్యాక్ అవుతున్నా, మీన్స్ అగైన్ మార్కెట్ 300 పాయింట్స్ ర్యాలీ అయిన తర్వాత 150 పాయింట్స్ అగైన్ పడుతున్నా. FIS ఒక షార్ట్స్ యాక్టివిటీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ షార్ట్స్ క్వాంటిటీ పరంగా చూస్తున్నప్పుడు అవి స్టిల్ ఇంకా 1,50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి. మోస్ట్ ప్రాబబులీ ఇవాల్టి ఈవెంట్ తర్వాత నుంచి ఆ FIS లాంగ్ షార్ట్ యాక్టివిటీలో ఒక మంచి చేంజ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టోటలీ ఇవాల్టి ఈవెంట్ నుంచి నేను 3 సినారియోస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 3 సినారియోస్ ని కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు గ్లోబల్ గా ఉంటున్న కాస్త సినారియోస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకి ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇండెక్స్ డేటా వచ్చింది US రిలేటెడ్ గా, అలాగే హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా వచ్చింది. బట్ బిలీవ్ మీ, ఇంతలా వడ్డీ రేట్లు పెంచిన తర్వాత కూడా ఎకానమీ రిలేటెడ్ గా, US ఎకానమీ రిలేటెడ్ గా ఒక్కటంటే ఒక్క వీక్ డేటా పాయింట్ కూడా రావట్లేదు. బీట్ ఫ్రమ్ లార్జ్ GDP డేటా దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇండెక్స్ అండ్ హౌస్ ప్రైస్ ఇండెక్స్, ఎక్కడ కూడా అక్కడ ఎకానమీ వీక్ అవుతుంది అనేలా ఒక్క డేటా పాయింట్ కూడా రాకపోతూ ఉండడం, ఇక ఫెడ్ వాళ్ళు వెనక్కి తగ్గడానికి రీజన్ ఏంటి? మీన్స్ ఈ వడ్డీ రేట్లని కట్ చేయాలన్నా, కూల్ ఆఫ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రేట్స్ ని, వాళ్ళకి రీజన్ కనిపించట్లేదు కదా. ఎకానమీ ఇంపాక్ట్ అవునప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడానికి, ఇన్ఫ్లేషన్ ఇంతలా ఉన్నప్పుడు వాళ్ళు తగ్గించరు కాబట్టి బాండ్ డీల్స్ మనకి కూల్ ఆఫ్ అవ్వట్లేదు. ఈవెన్ బాండ్ డీల్స్ లో పెద్ద మూవ్ రాకపోతున్నా నియర్ టు 5% దగ్గరే ప్రెసెంట్ US 10-year బాండ్ డీల్స్ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 4.92% దగ్గరగా. డాలర్ ఇండెక్స్ ఓవర్ నైట్ లో 0.5% పెరిగింది, ఆల్మోస్ట్ 106.6 దగ్గరగా ఉంది. మీన్స్ డాలర్ స్ట్రెంగ్తన్ అయింది. బట్ ఈ అన్నిట్లోకి మనం పాజిటివ్ గా చూడాల్సిన ఒకే ఒక్క ఎలిమెంట్ క్రూడ్ ఆయిల్. ఆల్మోస్ట్ $94-93 పర్ బ్యారెల్ దగ్గర వరకు వెళ్ళిపోయింది రీసెంట్ టైమ్స్ లో. అది కూల్ ఆఫ్ అవుతూ ప్రెసెంట్ $85.5 పర్ బ్యారెల్ కు వస్తుండడం. ఈ ఎంటైర్ అన్ని ఫ్యాక్టర్స్ లోకి స్టాక్ మార్కెట్ పరంగా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్. అండ్ కమింగ్ టు ఇవాల్టి ఈవెంట్ రిలేటెడ్ గా 3 సినారియోస్ ఉన్నాయన్న. 3 సినారియోస్ లో ఫస్ట్ సినారియో, ఒకవేళ ఎంటైర్ వాళ్ళ అవుట్కమ్ నెగిటివ్ అయింది అనుకోండి, మీన్స్ ఈక్విటీ మార్కెట్స్ కి నెగిటివ్ గా అప్లై అయ్యాలనే వాళ్ళ ఎంటైర్ ఈవెంట్ ఒక అవుట్కమ్ ఉందనుకోండి. ఇక్కడ ఈవెంట్ ఒక అవుట్కమ్ అంటే ఇక్కడ వడ్డీ రేట్ల గురించి టాపిక్ కాదు. బికాస్ మార్కెట్ వడ్డీ రేట్లు ఏ మాత్రం పెంచరు, ఏ మాత్రం కట్ చేయరు, పాజ్ ఎలా ఉందో అలానే వదిలేస్తారు అనుకుంటుంది. సో అది కాదు డిస్కషన్. వడ్డీ రేట్ల తర్వాత ఎకానమీ గురించి ఏం మాట్లాడతారని. అక్కడ కానీ ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడితే, ఎకానమీ అంటే ఎకానమీ వీక్ అవుతుందని కాదు, వడ్డీ రేట్ల గురించి ఏం మాట్లాడతారు, అది ఎకానమీ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని. ఒకవేళ అది ఓవరాల్ నెగిటివ్ గా కానీ ఉంటే అప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ సినారియో డెవలప్ అవుతుంది. ఈ రీసెంట్ డేస్ లో 300 పాయింట్స్ వచ్చినా సరే నెట్ షార్ట్స్ ని కవర్ చేసుకుని FIS ఒకవేళ ఒక మంచి డీసెంట్ గ్యాప్ డౌన్ అయితే, ఆ గ్యాప్ డౌన్ లో వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఈవెన్ నెగిటివ్ అప్డేట్ కి మార్కెట్ నెగిటివ్ గా గ్యాప్ డౌన్ అవుతున్నా, విత్ ఇన్ ద ఫస్ట్ అవర్ మార్కెట్ లో ఒక సీరియస్ బౌన్స్ ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్, షార్ట్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఒకవేళ ఈ రీసెంట్ లో కానీ బ్రేక్ అయితే, ఈ లెవెల్స్, ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి నేను షార్ట్ కవరింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇలా జరిగిన సందర్భాల్లో, చాలా సందర్భాల్లో అవంతా కూడా ఫస్ట్ 1 అవర్ లోనే కనిపిస్తుంటుంది. అండ్ అలా ఫస్ట్ 1 అవర్ లో కనిపించిన తర్వాత దానికి ఫాలో అప్, లైక్ అక్కడి నుంచి అప్ సైడ్ కి వెళ్ళడమా, లేదా అగైన్ ఆ వచ్చిన ర్యాలీ మొత్తం కూల్ ఆఫ్ అవుతూ సిగ్నిఫికెంట్ గా డౌన్ సైడ్ కి ఫాలో అవడమా. సెకండ్ మూవ్ ఒక స్ట్రాంగ్ మూవ్, డైరెక్షనల్ మూవ్ 2 నుంచి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు ఫస్ట్ 1 అవర్ అండ్ మోస్ట్లీ 2 o'clock తర్వాత నుంచి మార్కెట్ లో ఒక బిగ్ వోలటాలిటీ ట్రేడర్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ సినారియో న్యూట్రల్, వడ్డీ రేట్లు ఏమి పెంచకుండా అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. అలాగే ప్రీవియస్ చేసిన స్టేట్మెంట్స్ పెద్ద సర్ప్రైజ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏం చేయకపోతూ ఉంటే పాసిబుల్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఆల్రెడీ షార్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం ఫాల్ వస్తున్నా ఒక బిగ్ ఫాల్ అవ్వడానికి
ఛాన్సెస్ లేవనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఆల్రెడీ షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంకా బిల్డ్ అయితే 91% వరకు బిల్డ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ సైడ్ వాళ్ళు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫైనల్ కేస్ పాజిటివ్ సినారియో, ఒకవేళ వడ్డీ రేట్లు పెంచకుండా, అది ఎక్స్పెక్టెడ్, అది మూడిట్లోనూ ఒకటే సినారియో. పాజిటివ్ గాని కామెంట్స్ చేస్తే లైక్ 1 or 2 రేట్ లైక్ నెక్స్ట్ కూడా మేము ఎటువంటి రేట్ హైక్స్ చేయమనేలా స్టేట్మెంట్ కానీ వస్తే, బికాస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈసారి వడ్డీ రేట్లు పెంపు ఉండదు, కానీ తర్వాత డిసెంబర్ అండ్ తర్వాత జనవరిలో ఉంటున్న మీటింగ్స్ లో రేట్ హైక్స్ ఉండొచ్చని, ఒక రేట్ హైక్ ఉండొచ్చని. ఒకవేళ అది కూడా ఉండదు, బట్ ఇలా పెంచిన రేట్లు మేము కంటిన్యూ చేస్తాం, అలా ఏదో ఒక పాజిటివ్ ట్రిగ్గర్ కానీ ఇచ్చి గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ అయితే మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ సినారియో. బికాస్ మార్కెట్స్ పాజిటివ్ న్యూస్ కి ప్రిపేర్డ్ గా లేదు, ఇన్ఫాక్ట్ FIS ప్రిపేర్డ్ గా లేరు. కాబట్టి ఈవెన్ 300 పాయింట్స్ ర్యాలీలో కూడా FIS వాటిని యూజ్ చేసుకుంటూ, రీసెంట్ టైమ్స్ లో గమనించండి, మార్కెట్ పెరుగుతున్నప్పుడు కూడా FIS సెల్లే చేశారు. క్యాష్ మార్కెట్ లో నిన్న సెల్ చేశారు, మొన్న సెల్ చేశారు. రీసెంట్ డేస్ ప్రతి రోజు కూడా మార్కెట్ పెరిగిన ప్రతి రోజు కూడా ఈ రీసెంట్ డేస్ లో సెల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వచ్చిన పాజిటివ్ అప్డేట్ ఫస్ట్ 1 hour లో కానీ సస్టైన్ అవ్వగలుగుతూ ఉంటే దాని ఒక సీరియస్ షార్ట్ కవరింగ్ మూవ్ మార్కెట్ ని 19,500 మార్క్స్ వరకు కూడా, ఆల్మోస్ట్ 19,450 మార్క్ వరకు కూడా తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. ఈ 3 సినారియోస్, బట్ ఈ మూడిట్లోనూ కామన్ గా గమనించాల్సింది రేపు ఫస్ట్ అవర్ లో బిగ్ వోల్టాలిటీ ఉంటుంది. అండ్ ఆ వోల్టాలిటీకి ఫాలో అప్ గా 2 o'clock నుంచి మనకి ఇంకొక ఫర్దర్ వోల్టైల్ మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ టైం పీరియడ్ లో ట్రేడర్స్ కొంత అలర్ట్ గా ఉండాలి. గ్లోబల్ గా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుందా అంటే, చాలా అగ్రెసివ్ గా ఇజ్రాయెల్ వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, డే 1 లోనే చెప్పారు హమాస్ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పడతారని. బట్ ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వీళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా గాజాలో గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ దీని రిలేటెడ్ గా యునైటెడ్ నేషన్స్ లో ఓటింగ్ కూడా కండక్ట్ చేశారు. సీజ్ ఫైర్ చేయాలి, ఇజ్రాయెల్ వాళ్ళు గాజాలో అలాంటి యాక్టివిటీ చేయకూడదు, ఇంకా గ్రౌండ్ ఇన్వేషన్ చేసి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని. బట్ ఇజ్రాయెల్ కి సంబంధించిన నేతలు మాత్రం వార్ ని మేము మొదలు పెట్టలేదు, కానీ వార్ ని గెలవబోయేది మాత్రం మేమే అని అసలు వెనక్కి తగ్గే క్వశ్చనే లేదనేలా ఇజ్రాయెల్ నేతలు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఇంకా ఈ వార్ ఇజ్రాయెల్ అలాగే హమాస్ మధ్యలో, గాజా మధ్యలో జరుగుతున్న ఈ వార్ ఫర్దర్ గా కొనసాగేలాగే మనకి కనిపిస్తుంది. అండ్ ఇవాళ వచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళు ఇజ్రాయెల్ కి అగైనెస్ట్ గా వార్ లో జాయిన్ అవుతున్నారు. దాని కారణంగా ఒక బిగ్ ఇంపాక్ట్ ఉంటుందనేలా మనకి డేటా కనిపిస్తుంది. అండ్ అక్కడి మీడియా గ్రూప్ చూపిస్తున్న కథనాల ప్రకారం వాళ్ళ దగ్గర లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఎంటైర్ ఇజ్రాయెల్ మొత్తాన్ని డామేజ్ చేయగలిగే ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు యుద్ధంలో పాల్గొంటున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందని హ్యాస్ ఆఫ్ నౌ గా కనిపిస్తున్న అప్డేట్స్ ఇవి. అండ్ గ్లోబల్ గా ఇది కూడా ఒక థ్రెటనింగ్ ఫ్యాక్టర్ గా అయితే డెవలప్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇది స్టాక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందా, ఈ వార్ కారణంగా స్టాక్ మార్కెట్స్ పడుతున్నాయంటే ఫ్రెండ్స్ దానికి మనకి ఒకే ఒక్క లాజిక్, క్రూడ్ ఆయిల్ పెరిగిందా. రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడింది, పెరగలేదు. సో క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే వర్స్ట్ గా రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి ట్రిగ్గర్, ఓకే ఇది ఎంటైర్ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడాలని. అప్పటి వరకు కూడా మనం ఈ జరుగుతున్న ఎంటైర్ సినారియో అక్కడ ప్రజలకు సంబంధించి హ్యూమన్ వాల్యూస్ పరంగా మనం నెగిటివ్ గా చూడాల్సిందే, కానీ ఈక్విటీ మార్కెట్స్ పరంగా అయితే క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవ్వనంత వరకు మనం అదంతా పెద్ద మేజర్ ఈవెంట్ లా చూడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ ఇలా యెమెన్ కి సంబంధించిన హౌతీ రెబల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు, అండ్ వాళ్ళ దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉందనేలా మీడియా ద్వారా కథనాలను పబ్లిష్ చేస్తూ ఉండడం ఫర్దర్ గా ఇది ఇంకెంత పెద్ద వార్ అవుతుందని ఒక భయాందోళనలు అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి. అండ్ లెట్స్ సీ రేపటి ఈవెంట్ తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. అండ్ పర్సనల్ గా నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ బ్లూ జెట్ హెల్త్ కేర్ IPO ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. అండ్ లిస్టింగ్ డే ఈవెన్ మార్కెట్ వీక్ గా ఉంటున్న 20% దగ్గరగా IPO ఇన్వెస్టర్స్ కి గెయిన్స్ ని డెలివర్ చేసింది. నెక్స్ట్ మింట్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా. గత 25 సంవత్సరాల్లో లేని సినారియో ప్రెసెంట్ ఐటీ కంపెనీస్ డేటాలో కనిపిస్తూ ఉందని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 25 years ఐటీ కంపెనీస్ లో ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా ఇంతలా డిక్లైన్ కనిపిస్తుందని ఎలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇండియాలో ఉంటున్న టాప్ 10 ఐటీ కంపెనీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ పీక్ హెడ్ కౌంట్ ఎంత, మీన్స్ వాళ్ళ ఎంప్లాయీ కౌంట్ ఎంత, అండ్ సెప్టెంబర్ 2023 నాటికి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క హెడ్ కౌంట్ ఎంత. అలా చూసినప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎంత మంది ఎంప్లాయీస్ దగ్గరగా వాళ్ళ జాబ్స్ ని కోల్పోయారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జాబ్
జాబ్స్ కోల్పోయారంటే అది ఖచ్చితంగా వాళ్ళని కంపెనీస్ తీసేసాయని కాదు, వాళ్ళు రిజైన్ చేసి ఇంకొక కంపెనీలో కూడా వెళ్ళుండొచ్చు. మరి వెళ్తున్నప్పుడు వాళ్ళని రీప్లేస్ చేస్తూ కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా, ఇంకా గ్రోత్ ఉంటే వెళ్తున్న వాళ్ళకంటే కొత్త వాళ్ళని తీసుకునే సంఖ్య ఇంకా పెరగాలి కదా. అంటే రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న, పర్టికులర్ గా యుఎస్ కూడా కాదు, యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉంది, యూరోప్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ, అక్కడ ఉంటున్న క్లయింట్స్ వాళ్ళ స్పెండింగ్ ని తగ్గించుకుంటూ ఉండడం, అండ్ ఈవెన్ యుఎస్ పరంగా కూడా ఇప్పుడంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఇలా డేటా పాయింట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ నుంచి ఒక 3-4 నెలల క్రితం వెళ్ళి చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో యుఎస్ రెసెషన్ లోకి వెళ్తుంది. యుఎస్ ఇన్ఫ్లేషన్ ని తగ్గించుకునే ప్రయత్నంలో వడ్డీ రేట్లను భారీగా పెంచి అక్కడ ఉన్న ఎకానమీ డ్యామేజ్ అవుతుందనే ఒక వార్తలే మనకు వినిపించాయి. కాబట్టి అక్కడ ఉన్న క్లయింట్స్ కూడా స్పెండింగ్ చేస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉంటుండడం కూడా మన ఐటీ కంపెనీస్ రెవెన్యూస్ ని ఇంపాక్ట్ చేస్తుండడం, అండ్ డీల్స్ రిలేటెడ్ గా పెద్దగా వర్క్ లేనప్పుడు కొత్త హైరింగ్స్ ని ప్రీవియస్ గా చేసినంత స్ట్రాంగ్ ఐటీ కంపెనీస్ చేయవు. కాబట్టి వెళ్లిపోతున్న వాళ్ళ సంఖ్య కంటే తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడం కారణంగానే మనకి డేటా కనిపిస్తుందని ఎలా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఐటీ కంపెనీస్ అన్ని కూడా హైరింగ్స్ ని కంప్లీట్ గా ఆపేయలేదు, బట్ వెళ్తున్న వాళ్ళ సంఖ్య కంటే తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గడం కారణంగా నెట్ నెగిటివ్ నెంబర్ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఫర్ మీ, నేను ఎక్స్పెక్ట్ చేసినది గ్లోబల్ సినారియోస్ వల్ల ఈ ఐటీ కంపెనీస్ లో ఈ స్లో డౌన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి హైరింగ్ పరంగా నేనది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి ప్రెసెంట్ ఉంటున్న పరిస్థితులు చక్కబడతాయి, గ్లోబల్ గా ఉన్న మ్యాక్రో ఎన్విరాన్మెంట్ సెటిల్ అవుతుందని అయితే నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కూడా నెక్స్ట్ 2 quarters వీళ్ళ రిలేటెడ్ గా కొంత స్లో డౌన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా చేసిన స్టేట్మెంట్స్. మోస్ట్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి మనం ఈ ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న స్లో డౌన్ సిగ్నిఫికెంట్ గా రికవర్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ డేటా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఓవరాల్ సేల్స్ డేటా మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంది. దీంతో పాటు కనిపిస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవీ వెహికల్స్, వేరే దేశాల నుంచి ఇండియాలోకి వస్తున్న ఈవీ వెహికల్స్ పై 15 to 30% దగ్గరగా ఇంపోర్ట్ డ్యూటీని, మీన్స్ ఇంపోర్ట్ ట్యాక్స్ ని కట్ చేయడానికి ప్రయత్నిస్తుందని, అంటే ఏ వెహికల్స్ అయితే $25,000 to $35,000 ఇన్ బిట్వీన్ ఉంటాయో వాటి రిలేటెడ్ గా ఇంత సిగ్నిఫికెంట్ ట్యాక్స్ కట్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఇతర ఈవీ వెహికల్స్ రిలేటెడ్ గా ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, కానీ ఇలా చేస్తూ ఉండడం, పర్టికులర్ గా టెస్లాని ఇండియాలోకి ఇన్వైట్ చేసే ముందు గవర్నమెంట్ తీసుకున్న చర్యలుగా సోషల్ మీడియాలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇది అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ కాదు, ప్లాన్ చేస్తున్నారనేలా రిపోర్ట్స్ ద్వారా వస్తున్న అప్డేట్. ఇఫ్ ఇది నిజంగానే అవుతూ అండ్ ఈ ట్యాక్స్ కట్ తో టెస్లా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇండియాలోకి వస్తున్నట్లయితే ఇది ఎంటైర్ ఈవీ చైన్ కి టెస్లా వాళ్ళ ఎంట్రీ ఒక బిగ్ పాజిటివ్ అనే మనం చూడాలి. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డిఫరెంట్ బిజినెస్ లో డైరెక్ట్ గా అండ్ ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయింటారు. అండ్ అలా వీళ్ళ అండర్ లో ఉంటున్న డ్రోన్స్ బిజినెస్ చేస్తున్న కంపెనీ థ్రోటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ కి DGCA వాళ్ళ దగ్గర నుంచి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ లభించింది. వాళ్ళ డ్రోన్ ప్రొడక్ట్ కి, DOPO వాళ్ళ డ్రోన్ ప్రొడక్ట్ అయిన డోపోకి ఈ సర్టిఫికేషన్ లభిస్తూ ఉండడం, ఫర్దర్ గా వాటి సేల్స్ పెరుగుతాయి అండ్ ఇండైరెక్ట్ గా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కూడా లాభం ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇవాళ 6% గెయిన్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ 15 స్టాక్స్ కు సంబంధించి నవంబర్ లో వాటికి సంబంధించిన లాక్-ఇన్స్ కంప్లీట్ అవ్వనున్నాయని, ఆల్మోస్ట్ 180 crores దగ్గరగా ట్రేడ్ చేయడానికి ఎలిజిబిలిటీలోకి వస్తాయనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఈ 15 స్టాక్స్ ఏంటో మొదట తెలుసుకుందాం. అందులో వేటికి సంబంధించి మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ట్రేడింగ్ కి అవైలబిలిటీలోకి వస్తాయనేది తర్వాత చూద్దాం. ఒకవేళ బిగినర్స్ అయితే ఇది సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, వీళ్ళు IPO వస్తున్నప్పుడు కొన్ని లాక్-ఇన్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ టైం వరకు IPO లో ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ స్టాక్స్ ని ట్రేడ్ చేయడానికి, ఇన్ఫాక్ట్ సెల్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. కానీ వన్స్ ఈ లాక్-ఇన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే, స్టాక్ ప్రైస్ బాగా పెరిగినా వాళ్ళ కంఫర్ట్ అనిపించకపోయినా స్టాక్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో వాళ్ళకి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఈ నవంబర్ నుంచి రానుందని 15 స్టాక్స్ కి. అందులో భాగంగా 1.5 year లాక్-ఇన్ లో భాగంగా క్యాంపస్ యాక్టివేర్, LIC అండ్ ఈముద్ర అండ్ ఎథోస్ రిలేటెడ్ గా ఏ డేట్స్ నా ఎన్ని క్రోర్ షేర్స్ అవైలబిలిటీలోకి వస్తాయి, ట్రేడ్ చేయడానికి అవైలబిలిటీలోకి వస్తాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వెరాజ్ 1 year లాక్-ఇన్ లో భాగంగా ఈ 3 స్టాక్స్ లైక్ మ్యాన్కైండ్ ఫార్మా, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ అండ్ కేన్స్ టెక్నాలజీ ఏ డేట్స్ నా వాళ్ళ లాక్-ఇన్ కంప్లీట్ అవుతుంది అండ్ ఎన్ని క్రోర్ షేర్స్ అవైలబిలిటీలోకి వస్తాయి అనేది స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ 3 months లాక్-ఇన్ లో ఈ కంపెనీస్ ఏ డేట్స్ నా వాళ్ళ లాక్-ఇన్ కంప్లీట్ అవుతుంది అండ్ ఎన్ని షేర్స్ అవైలబిలిటీలోకి వస్తాయి ట్రేడ్ చేయడానికి అన్నది. అండ్ ఫైనలీ 2 year లాక్-ఇన్ లో గ్లాండ్ ఫార్మా అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా ఏ డేట్స్ లో వాళ్ళ లాక్-ఇన్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జిస్టింగ్ గా ఇన్ని షేర్స్ లాక్-ఇన్ లో ఉండిపోయాయి, అవి అవైలబిలిటీలోకి వస్తాయి అనేది కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఖచ్చితంగా సెల్లింగ్ రావాలా నీడ్ లేదు, బట్ సెల్ చేయాలని వాళ్ళు వెయిట్ చేస్తుంటే వాళ్ళకి సెల్ చేసే ఆపర్చునిటీ ఆ రోజు ఓపెన్ అవుతుందన్న విషయం ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ITC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో డెల్
డెలెక్టబుల్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా లైక్ ఇలా మనకి స్టోర్స్ లో ఇలా ఫుడ్ ఐటమ్స్ ని స్టోర్ చేసే మెషిన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఒక సర్టైన్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వీటిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ డెలెక్టబుల్ టెక్నాలజీస్ అనే కంపెనీ రిలేటెడ్ గా వీళ్ళు వాటాని ఎక్వైర్ చేస్తున్నారని, అలా ఫర్దర్ గా 2300 ఈక్విటీ షేర్స్ దగ్గరగా ఐటీసీ వాళ్ళు ఎక్వైర్ చేస్తూ ఫైనలీ 39.32% దగ్గరగా కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్నట్లు ఐటీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్, వీళ్ళు రిలయన్స్ రీటైల్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ రిలయన్స్ ఎస్బీఐ కార్డ్స్ ని లాంచ్ చేస్తున్నారని, సో దట్ ఈ రిలయన్స్ రీటైల్ లో పర్చేస్ చేస్తున్నందుకు గాను ఎస్బీఐ కార్డ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేస్తూ కొన్ని ఆఫర్స్ ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తద్వారా ఎస్బీఐ కార్డ్స్ ఒక సేల్స్ పెరగడానికి అండ్ రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ కూడా బెనిఫిట్ ఉండడానికి రీజన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ టైఅప్ అయి ఒక కొత్త రకం క్రెడిట్ కార్డ్స్ ని రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ని లాంచ్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో నాట్కో ఫార్మా రిలేటెడ్ గా మనం డిక్లైన్ చూసాం కదా, దీని బ్యాక్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గా జరిగిన యుఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా అవుట్కమ్ వస్తూ ఉండడం అండ్ నియర్లీ 8 అబ్జర్వేషన్స్ దగ్గరగా వస్తూ అండ్ ఆ 8 అబ్జర్వేషన్స్ లో కూడా కొన్ని సీరియస్ అబ్జర్వేషన్స్ అండ్ పర్టికులర్ గా కొన్ని డేటా వ్యాలిడిటీ రిలేటెడ్ గా కన్సర్న్స్ కూడా వ్యక్తం అవుతూ ఉండేసరికి తెలంగాణ ఫెసిలిటీ కొత్తూరులో ఉంటున్న ఫెసిలిటీ రిలేటెడ్ గా వస్తున్న ఈ అవుట్కమ్ యుఎస్ఎఫ్డి దగ్గర 8 అబ్జర్వేషన్స్ వచ్చాయి. అందులో సీరియస్ అబ్జర్వేషన్స్ ఉన్నాయని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ డౌన్ అయింది. నెక్స్ట్ లార్సన్ టుబ్రో వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్జిన్స్ కొంత ఫాల్ అయినట్లు కనిపించినా ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. బికాస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫాల్ అయిన మార్జిన్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో లెగసీ ఆర్డర్స్ రిలేటెడ్ గా హైయర్ మార్జిన్స్ చూస్తాం. ఓవరాల్ మార్జిన్స్ అనేది స్టెబిలైజ్ చేస్తుందని చెప్పారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్జిన్ ఫాల్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ కామెంటరీ, వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్ ఫ్లో గైడెన్స్ 10 to 12% ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పిన గైడెన్స్ ని అండ్ ఈవెన్ రెవెన్యూస్ రిలేటెడ్ గా 12 to 15% గ్రోత్ ఉంటుందని చెప్పిన ఆ గైడెన్స్ ని రెండింటిని కూడా వీళ్ళు ఈసారి బీట్ చేస్తారని చెప్పారు. బట్ కోర్ బిజినెస్ ఒక మార్జిన్ రిలేటెడ్ గా 9% గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 8.5 to 9% గ్రోత్ ఉంటుందనేలా లిటిల్ డౌన్ సైడ్ రివిజన్ కోర్ బిజినెస్ మార్జిన్ సైడ్ నుంచి కనిపిస్తున్నది. అది చిన్న నెగిటివ్. బట్ ఈవెన్ మార్జిన్ స్టెబిలైజ్ అవుతాయి సెకండ్ హాఫ్ నుంచి అనేలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంటరీ వస్తుంది. కాబట్టి ఓవరాల్ లార్సన్ టుబ్రో నెంబర్స్ ని మనం పాజిటివ్ గానే చూడాలి. స్టాక్ ఇవాళ నెగిటివ్ లో క్లోజ్ అయినా సరే నెంబర్స్ పరంగా మనం పాజిటివ్ సైడే చూడాలి. ఈవెన్ కరెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ వీటన్నిటిని జస్టిఫై చేస్తూనే నెంబర్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ లార్సన్ సిఎఫ్ఓ శంకర్ రామన్ గారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం సెమీ కండక్టర్స్ చిప్ డిజైన్ అండ్ ఈ సెమీ కండక్టర్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వీళ్ళు నియర్లీ 830 crores దగ్గరగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, డైరెక్ట్ గా కాదు త్రూ వీళ్ళ సబ్సిడరీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని అండ్ చెన్నై అండ్ బెంగళూరు లో ఈ చిప్ డిజైనింగ్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని డిజైనింగ్ రిలేటెడ్ గా వీళ్ళు స్టార్ట్ చేస్తారనేలా సెమీ కండక్టర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా లార్సన్ టుబ్రో వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ ఒక నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా అంటే అంత గొప్పగానూ లేవు, అట్లానే అంత వర్స్ట్ గానూ లేవు. ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మీకు 30% డౌన్ అయినట్లు కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ట్యాక్స్. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కారణంగా ట్యాక్స్ ప్రావిజన్స్ తో వాళ్ళ నెట్ ప్రాఫిట్స్ మనకి డౌన్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఆపరేషనల్ గా కాదు. యాక్చువల్లీ భారతీయ ఎయిర్టెల్ వాళ్ళకి 2 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి వీళ్ళ ఆఫ్రికా బిజినెస్, ఇంకొకటి మన ఇండియన్ బిజినెస్. అక్కడ కరెన్సీ డీవాల్యుయేషన్ కారణంగా అక్కడ నెంబర్స్ వీక్ గా వచ్చాయి. ఆల్మోస్ట్ 9.9% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో అక్కడ బిజినెస్ డ్రాప్ అయింది. బట్ ఇండియన్ మొబైల్ బిజినెస్ 2.7% దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయింది. వెరాజ్ మీరు ఇది ఇతర టెలికాం ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే జియో రిలేటెడ్ గా 3% గ్రోత్ కనిపిస్తుంది. వడాఫోన్ ఇండియా పరంగా 0.6% గ్రోత్ కనిపిస్తుంది. సో బ్రాడ్లీ ఆన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ మొబైల్ బిజినెస్ ని ఇండియాలో రెవెన్యూ పరంగా పెంచుకున్నది జియో వాళ్ళు, సెకండ్ ఎయిర్టెల్ అండ్ థర్డ్ వడాఫోన్ ఐడియా. అండ్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పరంగా కూడా జియో వాళ్ళదే స్ట్రాంగ్ నెంబర్స్ ఈ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఆర్పు పరంగా ఎయిర్టెల్ వాళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నట్లు అర్థమవుతుంది. సో ఓవరాల్ నెంబర్స్ అలా పాజిటివ్ అని నెగిటివ్ అని ఎటు సర్ప్రైజ్ చేయలేదు. ఫ్లాట్ టు లిటిల్ నెగిటివ్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ వీళ్ళు బెటర్ గానే ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న రెవెన్యూ, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్, ఇవి కాకుండా వీళ్ళ బిజినెస్ ఇంటర్నల్స్ ని మాట్లాడుకుంటే వీళ్ళ ఇండియన్ బిజినెస్ 11% గ్రో అయింది. వేరే వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ 13% గ్రో అయింది. అండ్ ఇండియన్ బిజినెస్ లోపల వీళ్ళ బేవరేజెస్ బిజినెస్ 8% గ్రో అవుతుంటే వీళ్ళ ఫుడ్ బిజినెస్ 16% గ్రో అయింది. అండ్ ఈవెన్ వీళ్ళకి స్టార్ బక్ బిజినెస్ కూడా ఉంది కదా, అది ఈవెన్ 14% దగ్గరగా రెవెన్యూస్ పరంగా గ్రో అయింది. అండ్ వీళ్ళు కొత్తగా 22 న్యూ స్టార్ బక్స్ ని స్టోర్స్ ని యాడ్ చేశారని అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా వాళ్ళు పాజిటివ్ లోకి బ్రేక్ ఈవెన్ అయ్యారని కూడా టాటా కన్స్యూమర్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. ఈవెన్ కొంత వీక్ గా ఉంటాయి నెంబర్స్ అని మార్కెట్
మార్కెట్ ఎస్టిమేట్ చేస్తున్న టైంలో వీళ్ళు బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేస్తుండడం స్టాక్ పరంగా మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ జిందాల్ స్టీల్ ఒక నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. సో స్టాక్ ప్రైస్ ఫాలో అవడంతో ఓవరాల్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. బట్ ఎక్కడ వీక్నెస్ ఉందని గమనించినప్పుడు వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ కంటే వే లోయర్ లో వాళ్ళ నెంబర్స్ ఇండియన్ బిజినెస్ పరంగా పోస్ట్ చేశారు. వెరాస్ ఎక్స్పోర్ట్స్ 12% నుంచి 13% ఆఫ్ ద షేర్ కి పెరుగుతున్నా మీన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నా ఇండియన్ బిజినెస్ లో ఉంటున్న వీక్నెస్ కారణంగానే ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ మనకి నెగిటివ్ గా కనిపించాయి. దీంతో పాటు వీళ్ళ డెట్ కూడా పెరుగుతుండడం, అప్పులు కూడా పెరుగుతుండడం ఓవరాల్ స్టాక్ ప్రైస్ ని వాళ్ళ డౌన్ చేసింది. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్న ఐటీ నెంబర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ నెంబర్స్ ఇవి. బోత్ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ డీల్ విన్స్ రికార్డ్ స్థాయిలో వీళ్ళు నమోదు చేశారు. రికార్డ్ స్థాయి గ్రోత్ వీళ్ళు నమోదు చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ మార్జిన్స్ బీట్ చేయడం సర్ప్రైజ్ గా ఉంటది. బికాస్ ఏ క్వార్టర్లీ నెంబర్స్ అయితే మనం చూస్తున్నామో అందులో ఒక నెలకు సంబంధించి వీళ్ళ ఎంప్లాయీస్ కి శాలరీ హైక్ చేశారు. శాలరీ హైక్ ని ఇంక్లూడ్ చేసుకొని కూడా మార్జిన్స్ ఇంత స్ట్రాంగ్ గా వస్తుండడం, మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఈ నెగిటివ్ కామెంటరీ లేకపోతూ ఓవరాల్ నెంబర్స్ పాజిటివ్ గా ఉంటుండడం స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. ఫ్రెండ్స్ మ్యాన్ కైండ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు స్క్రీన్ పైన గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో రెవెన్యూస్ గ్రో అయ్యాయి అండ్ మార్జిన్స్ లోను గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిటబిలిటీలో కూడా గ్రోత్ ఉంది కాబట్టి స్టాక్ పెరిగింది. కానీ ఇది కాదు పాయింట్. మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఐపీఓ వస్తున్నప్పుడు అండ్ తర్వాత రోజుల్లో కూడా వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకుంది ఏంటి, వీళ్ళు బోత్ ఫార్మా బిజినెస్ లోను అండ్ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ లో ఇక్కడ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ లో చాలా స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఆన్ ఇయర్ కంపారిజన్ ఎప్పుడు కూడా వీళ్ళు ఇండియన్ ఫార్మా మార్కెట్ కంటే కూడా హయ్యర్ గ్రోత్ నే పోస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇండియన్ ఫార్మా మార్కెట్ కి నియర్ గానే వీళ్ళ గ్రోత్ ఉంది. వీళ్ళ ఇండియన్ ఫార్మా బిజినెస్ 7.3% గ్రో అయింది. ఇది యాక్చువల్ గా నెగిటివ్. బికాస్ ఇండియన్ ఫార్మా మార్కెట్ ఎంత రేట్ తో అయితే గ్రో అవుతుందో దానికంటే చాలా ఎక్కువగా గ్రో అయ్యే వీళ్ళు ఈసారి ఇండియన్ మార్కెట్ తో పాటే గ్రో అయ్యే ప్రయత్నం, సింగిల్ డిజిట్ లో గ్రో అయ్యే ప్రయత్నం చేశారు. అండ్ వీళ్ళ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కేవలం 1.6% గ్రో అయింది. ఇది కూడా నెగిటివ్. స్టాక్ ప్రైస్ లో ఇవాళ రిఫ్లెక్ట్ అవ్వలేదు. కానీ ఈ రెండు కూడా మనం స్టాక్ పరంగా నెగిటివ్ గా చూడాలి. మరి ఎందుకు రెవెన్యూస్ పెరిగాయి అంతగా గ్రో అవ్వకపోతుంటే అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ 159% పెరిగింది. దీని కారణంగా ఓవరాల్ నెంబర్స్ అన్ని మనకి పాజిటివ్ గా కనిపించాయి. బట్ వాళ్ళ కీ బిజినెస్ లైనా వాళ్ళ ఫార్మా బిజినెస్ అండ్ కన్స్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే పర్ఫార్మ్ చేసింది అన్న విషయం ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్టార్ హెల్త్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం 17% పెరిగింది అండ్ డ్యూ టు హై క్లైమ్స్ నియర్లీ 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వీళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళ క్లైమ్స్ పెరగడం కారణంగా వీళ్ళు కంబైన్డ్ రేషియో ఒక గైడెన్స్ ని ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ని మెయింటైన్ చేయలేకపోతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. బట్ మేనేజ్మెంట్ చెప్తున్న ఇంపార్టెంట్ థింగ్ వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కి ఆల్రెడీ ప్రైజుల్ని పెంచారని అండ్ మిగిలిన ప్రొడక్ట్స్ కి కూడా ప్రైజెస్ ని పెంచుతారని, సో దట్ వాల్యూమ్ పరంగా కాకుండా మీన్స్ నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీలని ఎక్కువ అమ్మి దాని ద్వారా వచ్చే డబ్బులు కాకుండా వాల్యూ పరంగా ఎగ్జిస్టింగ్ గా తీసుకున్న వాళ్ళు ఫర్దర్ గా రెన్యూ చేసుకునే ప్రయత్నంలో ఈసారి ఇంకా అడిషనల్ గా ప్రైజులను పెంచుతారు. కాబట్టి దాని కారణం ఎక్కువ డబ్బుల్ని వీళ్ళు సంపాదిస్తారని ఇలా మేనేజ్మెంట్ ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఇది ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి నెగిటివ్. బట్ కంపెనీ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ప్రైస్ హైక్స్ తో కొంత సెటిల్ చేయాలని ప్రయత్నిస్తున్న ఓవరాల్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్ ఉండడం స్టాక్ ఇవాళ ఫాలో అయింది. బట్ చూడాలి ఈ ప్రైస్ హైక్ తర్వాత కూడా వీళ్ళు సేమ్ వాల్యూమ్స్ ని మెయింటైన్ చేయగలుగుతుంది. డెఫినెట్లీ నెంబర్స్ ని పాజిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ సన్ ఫార్మా వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ నెంబర్స్ కూడా పర్టికులర్ గా రెవెన్యూ ఫ్రంట్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ పని కనిపిస్తుంటాయి. రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా గ్రో అయింది అన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేశారు. అంత ఎక్స్ట్రాడినరీ గానే లేవు, అలా అని అంత వర్స్ట్ గానే లేవు. మార్కెట్ ఎస్టిమేట్స్ ఆల్మోస్ట్ మీట్ అవుతూనే వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ ఫైనలీ సారేగామా వాళ్ళ నెంబర్స్ ఇవి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇవి మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ వీళ్ళు బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయగలిగారు. ఈవెన్ రెవెన్యూస్ లో మీకు డ్రాప్ కనిపిస్తున్నా, మార్జిన్స్ లో వస్తున్న ఇంక్రిమెంటల్ గ్రోత్ కారణంగా ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ బెటర్ గా గ్రో అయింది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇవాళ పర్ఫెక్ట్ గా మనకి 19,050 దగ్గర మల్టిపుల్ టైమ్స్ క్రాస్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్యూర్ అవుతుండడం. అగైన్ రీసెంట్ టైమ్స్ లో
ఎక్కడైతే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ జోన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది, అరౌండ్ 18,960 వరకు. అండ్ దెన్ అక్కడి నుంచి కూడా బ్రేక్ అవుతుంటే 18,960 వరకు. ఇఫ్ అది ఫెయిల్ అయితే నెక్స్ట్ అనదర్ 100 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ లో అగైన్ స్లైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి అప్ సైడ్ ఇవాళ ఫేస్ చేసిన లెవెల్ 19,050 అండ్ అబౌవ్ 19,120. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ 42,590 అండ్ అది కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే 42,450 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 42,890 అండ్ అబౌవ్ 43,060 అండ్ రేంజ్ మోస్ట్ పాసిబుల్లీ రేపటి మార్కెట్ ఒక మూతో మనం ఒక రేంజ్ అయితే మార్కెట్ లో డిసైడ్ అవ్వచ్చు. బట్ నేను ఫ్రైడే వరకు వెయిట్ చేయమన్నాను కాబట్టి ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ వరకు కూడా మనం ఎటువంటి న్యూట్రల్ స్ట్రాటజీని మార్కెట్ లో అప్లై చేయకపోవడం బెటర్. బట్ లేదు నేను ఏదో ఒక న్యూట్రల్ స్ట్రాటజీ అప్లై చేయాల్సిందే అంటే మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న రేంజ్ ఉంది కదా 18,700 to 19,400 ఈ 700 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనించవచ్చు. బట్ పర్సనలీ నేనైతే బిగినర్స్ ఇలాంటి రేంజ్ స్ట్రాటజీస్ కి ఇలాంటి ఈవెంట్స్ అండ్ ఒక హై షార్ట్స్ ఆర్ లాంగ్ బిల్డప్ ఎఫ్ఐఎస్ చేస్తున్న సినారియోలో అది కూడా ఈవెంట్ కి లింక్ అయిన సినారియోస్ లో ఆ ఈవెంట్ అయ్యేంత వరకు సెటిల్ అయ్యేంత వరకు మార్కెట్ వోల్టాలిటీ సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్ అనేది పర్సనలీ నా ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.